హలో టీమ్, దిస్ ఇస్ డిపి ఫ్రమ్ డిపి ద ట్రేడర్. సో మనం మెయిన్గా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ అని తెలియాలి. అసలు స్టాక్ మార్కెట్ బేసిక్స్ అంటే ఏంటి? మనం ట్రేడింగ్ చేస్తున్నామంటే స్టాక్ మార్కెట్లో మనకి ఏమో వచ్చి ఉండాలి. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను మీకు. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీకు 100% ఆన్సర్ తెలిస్తే కనుక నాకు 100% ఆన్సర్ తెలుసు అని తెలుసు కామెంట్ చేయండి. లేదా మీకు 90% తెలిసినా, 60% తెలిసినా, 10% తెలిసినా, లేదా 5% తెలిసినా జెన్యూన్‌గా కామెంట్ చేయండి. మీకు స్టాక్ మార్కెట్‌లో ఎంత నాలెడ్జ్ ఉందో మీకే తెలుస్తది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేద్దాం. అసలు స్టాక్ మార్కెట్‌లో కొన్ని క్వెషన్స్ అన్నమాట ఇవి. బేసిక్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అనేది ఎలా వర్కౌట్ అవుద్ది? స్టాక్స్ అంటే ఏంటి? స్టాక్స్‌ని ఎలా బై చేయాలి? ఎలా సెల్ చేయాలి? ఓకేనా? స్టాప్ లాస్ ఎలా పెట్టాలి? టార్గెట్ ఎలా పెట్టాలి? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇది కూడా తెలీదు. ఓకేనా? ఆర్డర్ టైప్స్ అంటే ఏంటి? చాలా మంది ట్రేడింగ్ చేస్తారు తప్ప వాళ్ళకి ఆర్డర్ టైప్స్ కూడా తెలీదు. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి? మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి? స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటి? ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నమాట. అండ్ మెయిన్‌గా ఏంటంటే చాలా మంది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తారు. అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? నిఫ్టీ కాల్, పుట్ కాదు. జస్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? బిహైండ్ ఆప్షన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతుంటాయి? ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఎలా చేయాలి? ఓకేనా? ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది అసలు ఎలా చేయాలి? ఆప్షన్ చైన్‌ని మెయిన్‌గా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో ఆప్షన్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అసలు ఎలా అనాలిసిస్ చేయాలి? ఓకేనా? సో క్లియర్‌గా చెప్పాల్సింది ఏంటంటే మీకు ఆప్షన్ చైన్ క్లియర్‌గా చెప్పాలంటే ఆప్షన్ చైన్‌లో మనం ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి? అంటే చాలా కాల్స్ ఉంటాయి, చాలా పుట్స్ ఉంటాయి. కానీ ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ప్రాఫిట్ వస్తది. అది తెలియాలి. అంటే ఏంటంటే ఇన్ ద మనీ అని, ఎట్ ద మనీ అని, ఔట్ ఆఫ్ ద మనీ అని వీటికి చాలా మందికి మీనింగ్స్ తెలీదు. చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ సో వీటికి ఫుల్ మీనింగ్స్ అసలు తెలీదనమాట. అదేవిధంగా స్టాక్ మార్కెట్‌లో ఇండెక్సెస్ అంటే ఏంటి? ఇండెక్సెస్ అంటే ఏంటి? నిఫ్టీ అంటే ఏంటి? బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ అసలు అంటే ఏంటి? వాటిలో ట్రేడ్ చేయడం కాదు. వాటి మీనింగ్ ఏంటి? ఒక నిఫ్టీ ఎలా మూవ్ అవుద్ది? బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుద్ది? సెన్సెక్స్ ఎలా మూవ్ అవుద్ది? ఫిన్ నిఫ్టీ ఎలా మూవ్ అవుద్ది? అది పెరగడానికి ఎందుకు బ్యాక్ అండ్ సైకాలజీ ఏంటి? బ్యాక్ అండ్ రీజన్ ఏంటి? ఇవేమి కూడా చాలా మందికి తెలియదనమాట. ఓకేనా? సో ఈ ఎఫ్ఎన్ఓ అండ్ ఇంకో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే బేసిక్‌గా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ఐపీఓ అంటారు. అండ్ అసలు ఐపీఓ అంటే ఏంటి? ఐపీఓని ఎలా అనాలిసిస్ చేయాలి? ఐపీఓకి ఎలా అప్లై చేయాలి? కొత్తగా కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్‌లోకి వస్తాయి. స్టాక్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ఐపీఓని రిలీజ్ చేస్తాయి. అసలు ఐపీఓ అంటే ఏంటి? అసలు ఆ కంపెనీ మంచిదా కాదా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా అప్లై చేయాలి? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? స్టాక్స్‌కి ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి? అదేవిధంగా స్టాక్స్‌లో కూడా చాలా రకాలుంటాయి. క్లియర్‌గా చెప్పాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అని, మీకు స్మాల్ క్యాప్ స్టాక్స్ అని, మిడ్ క్యాప్ స్టాక్స్ అని ఇవి చాలా ఉంటాయి. సో వీటికి అసల మీనింగ్స్ ఏంటి? లార్జ్ క్యాప్ స్టాక్స్ అని ఎందుకన్నారు? మిడ్ క్యాప్ అని ఎందుకన్నారు అసల? ఓకేనా? ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ట్రేడింగ్ అంటే జస్ట్ బై చేయడం, సెల్ చేయడం అనుకుంటారు. కానీ దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? లేదా స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఓకేనా? సో బెస్ట్ రిటర్న్స్ రావాలంటే మంచి స్టాక్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే ఇంట్రాడేలో అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా ఎక్కడైనా కూడా. ఓకే. అదే విధంగా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కాల్ బై చేసేస్తాం, పుట్ బై చేసేస్తమే కాదు. మనం ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసుకొని ఆప్షన్స్‌ని బై చేయడానికి ఎలాంటి స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి? ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అనమాట. క్లియర్‌గా చెప్పాలంటే ప్రైస్ యాక్షన్ యూజ్ చేసుకొని. ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అంటే కొంచెం హెడ్జింగ్ యూజ్ చేసుకొని ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఇలాంటివి ఇవన్నీ కూడా చాలా క్వెషన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఏంటంటే ఈ క్వెషన్స్ అన్నీ కూడా తెలీదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీటికి ఆన్సర్స్ మీకు 100% తెలిస్తే మీరు అప్పుడు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వగలరనమాట. ఇప్పుడు కామెంట్ చేయండి మీకు ఎంత పర్సెంటేజ్ నేను చెప్పిన అన్నిట్లకి ఆన్సర్స్ అయితే తెలుసు. ఓకే. అండ్ బేసిక్‌గా టెక్నికల్ అనాలిసిస్ పార్ట్. అండ్ బేసిక్‌గా టెక్నికల్ అనాలిసిస్ పార్ట్‌లో కొన్ని క్వెషన్స్ ఉంటాయి. సో బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ కూడా ఖచ్చితంగా తెలియాలి. బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్ ఓకే. బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? ట్రేడింగ్ వ్యూ వెబ్‌సైట్ ఎలా యూజ్ చేయాలి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని ఎలా డ్రా చేసుకోవాలి? ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి? క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి? చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? ఇండికేటర్స్ అంటే ఏంటి? ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా చాలా బేసిక్స్. సో ఇవికి వాటికి కూడా మీకు మీనింగ్ తెలిసి ఉండాలన్నమాట. అదే విధంగా ఎస్ఎంసీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? ఎస్ఎంసీ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా చేయాలి? ఆర్డర్ ఫ్లో, ఆర్డర్ బ్లాక్, అదే విధంగా ఇంబాలెన్స్ లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇండ్యూస్మెంట్, లిక్విడిటీ, విక్ ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, సప్లై డిమాండ్, బై సైడ్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ, ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్, లిక్విడిటీ స్వీప్స్. సో ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ అనమాట. సో ఈటన్నిటికి కూడా నేను చెప్పిన అన్నిట్లికి కూడా మీకు ఆన్సర్స్ తెలిస్తే గనక అప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్ చేయొచ్చు. సో చాలా మందికి ఏంటంటే క్లియర్‌గా చూడండి ఈ బేసిక్స్ మాత్రమే తెలుసు. కానీ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ అనమాట. స్మార్ట్ మనీ, ఎస్ఎంసీ, ఐసీటీ.
ఓకేనా. ఎస్ఎంసీ, ఐసీటీ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ అనమాట. సో బేసిక్స్ తెలిసినా కూడా మనకి బేసిక్ వరకు కూడా ప్రాఫిట్ వస్తది. కానీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే మార్కెట్‌ని ఫుల్ పొటెన్షియల్‌గా అనాలిసిస్ అయితే చేయొచ్చనమాట. సో ఎస్ఎంసీ అయినా, ఐసీటీ కాన్సెప్ట్స్ అయినా ఆల్రెడీ మన డీపీ ద ట్రేడర్ ఛానల్స్‌లో ఉన్నాయి. సో అందుకని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం ఆ డీపీ ద ట్రేడర్ ఛానెల్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటన్నిటిని కూడా ప్రాపర్‌గా నేర్చుకోండి. ప్రతి దానికి కూడా మీకు ఆన్సర్ ఉండాలి. ప్రతి దానికి కూడా మీరు నేర్చుకుంటే అప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వచ్చనమాట. ట్రేడింగ్ అంటే జస్ట్ బయింగ్, సెల్లింగ్ కాదు. చాలా థియరీ ఉంటది. చాలా సబ్జెక్ట్ ఉంటది. ఆ సబ్జెక్ట్ అంతా మీకొచ్చిన తర్వాతే ట్రేడింగ్‌లో మీకు ప్రాఫిట్స్ వస్తాయి. లేకపోతే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎంత వరకు తెలుసో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.